హాయ్, నేను మీరు శేఖర్. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 సందడి మొదలైపోయింది. జస్ట్ 3 మినిట్స్ అంటూ షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్తో బిగ్ బాస్ రివ్యూలు వచ్చే రివ్యూవర్ ఫనీ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయింది, 9 సీజన్ మళ్ళా స్టార్ట్, హడావుడి మొదలైపోయింది. అసలు ఈ సీజన్ ఎప్పుడు ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్? అంటే ఏమీ న్యూస్ ప్రస్తుతానికి అప్డేట్ అవ్వలేదు, బట్ మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోనే జనరల్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి, ప్లస్ ఐపీఎల్ కూడా అయిపోతుంది అండ్ ఆల్సో ఈసారి వరల్డ్ కప్స్ అలాంటివి ఏం లేవు. లాస్ట్ టైం అయితే వరల్డ్ కప్ ఉంది కాబట్టి కొంచెం న్యూస్ వచ్చింది, అంటే లేట్ అవ్వచ్చు అలాగని, బట్ మోస్ట్ లైక్లీ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను, ఆగస్ట్ సెప్టెంబర్. అంటే లాస్ట్ సీజన్ ఎఫెక్ట్ తోటి ఇప్పుడు ఆ క్రేజ్ అయితే ఇప్పుడు స్టిల్ ఉన్నదని అంటారా సీజన్ 9కి? అంటే లాస్ట్ సీజన్ అంత హిట్ అవ్వలేదు, ఎందుకంటే చాలా అంటే పెద్ద ఎక్కువ కంటెంట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంత పికప్ అయింది, బట్ అయినా కూడా అంత ముందు సీజన్స్ అంత బాగా అయితే అవ్వలేదు. సో అందుకని ఇంకా తొందర రావాలనుకుంటారు యాక్చువల్గా, ఎందుకంటే బస్ లేదు కాబట్టి, అంటే ఎక్కువ క్యూరియాసిటీ లేదు కాబట్టి. కానీ ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం ఖచ్చితంగా లాస్ట్ టైం కన్నా మంచి కంటెస్టెంట్స్ తీసుకొస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఫ్లాప్ అయింది కాబట్టి. అయితే కంటెస్టెంట్స్ అది పక్కన పెడితే, మెయిన్ ఇప్పుడు సీజన్ 9 వస్తుంది అని అంటే ఇంతకుముందు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అని చెప్పేసి ఉండేది, కానీ ఈ సీజన్కి వచ్చేసి హోస్ట్ మీద నడుస్తుంది మొత్తం అంతా. హోస్ట్ నాగార్జున ఈ సీజన్ నుంచి తప్పుకున్నారని తప్పించారో, మొత్తానికి ఆయన లేరు. ఆయన స్థానంలో మొదటైతే చాలా మంది పేర్లు రానా చేస్తారని, లేదనంటే నాని వస్తారని, లేదనంటే మళ్ళీ ఎన్టీఆర్ చేస్తారని. యాక్చువల్గా వాళ్ళు రానని చెప్పేసి బహిరంగంగానే చెప్పేశారు. ఇక ఎటు వచ్చి అన్స్టాపబుల్ బాలకృష్ణ గారే ఈ సీజన్ 9 హోస్ట్ అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? ఈవెన్ విజయ్ దేవరకొండ నేమ్ కూడా వచ్చింది. సో విజయ్ దేవరకొండ, బాలకృష్ణ నేమ్స్ వచ్చినాయి. ఇవి లాస్ట్ సీజన్ కూడా వచ్చినాయి, మీకు గుర్తుంటే లాస్ట్ సీజన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా పోస్ట్ మారొచ్చు అని వచ్చింది. అంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది, కానీ ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి నాగార్జున గారే ఉంటారు, ఎందుకంటే ఆయన ఛానల్ అది దాంట్లో ఉంటుంది కాబట్టి. ప్లస్ ఈసారి జియోతో కూడా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి జియోలో కూడా రావచ్చు, అంటే జియో ప్లస్ హాట్స్టార్ కాబట్టి. అంతకు ముందు జియో హాట్స్టార్ సెపరేట్గా ఉండేవి, ఇప్పుడు ఆ రెండు ఛానల్స్ మర్జ్ అయిపోయాయి అనమాట. కాబట్టి 24/7 జియోలో ఉండి ఎపిసోడ్ హాట్స్టార్లో అలా కూడా మ్యానిపులేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈసారి. సో బట్ హోస్ట్ అయితే నాకు తెలిసి 90% నాగార్జున గారు ఉంటారు. బట్ జూలై ఆ టైంకి ఏమైనా న్యూస్ వస్తే రావాలి, బట్ అన్లెస్ నాగార్జున గారు ఆయన నేను చేయను అంటే తప్ప నాకు తెలిసి నాగార్జున, ఎందుకంటే కాంట్రాక్ట్ ఎక్కువ ఇయర్స్ ఉంది కదా, సో బ్రేక్ చేయాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి, అంత ఈజీగా. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం కూడా సీజన్ వచ్చే ప్రతిసారి కూడా ఈ డిస్కషన్ నడుస్తుంటది, నాగార్జున చేయరు అని చెప్పేసి అని ఉంటుంది. ఆయన లాస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ ముందు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు, ఆయన నన్ను వాళ్ళు ఎప్పుడు తీసేసి వరకు నేనైతే హోస్టింగ్ అలాగే ఉంటానని చెప్పేసి ఆయన అన్నారు. కాబట్టి అదే ఒకవేళ నిజంగా నాగార్జున ప్లేస్లోనే నిజంగా తప్పుకుందారని మీరు అన్నట్టుగానే 99% కూడా ఆయనే ఉండొచ్చు హోస్టింగ్కి. ఒకవేళ ఆయన తప్పుకుని ఆయన ప్లేస్లో బాలకృష్ణ గారే హోస్టింగ్ అని అనుకుందాం, నిజంగా ఆ రీప్లేస్మెంట్ చేయగలరు అంటారా? అంటే ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఇప్పుడు హిందీలో కూడా అలాగే అనుకున్నారు, అంటే హోస్ట్ మారితే కష్టం అవుతుంది అని అనుకున్నారు, బట్ మారినా కూడా బాగానే ఉండింది. అలాగే కేబీసీ లాంటి షో కూడా, అంటే అమితాబ్ బచ్చన్ తర్వాత ఇంకా ఎవరున్నా కూడా కుదరదు అనుకున్నప్పుడు కూడా షారుఖ్ ఖాన్ వచ్చినప్పుడు బాగానే ఉంది, అంటే మళ్ళీ అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళారు, బట్ బాగానే అంటే ఫ్రెష్ గా ఉంటుంది. తమిళ్లో కూడా ఎగ్జాంపుల్ కమల్ హాసన్ ప్లేస్ లో అంటే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నాగార్జున గారు కొన్ని ఇష్యూస్ ఏమున్నాయంటే కొంచెం డిప్లొమాటిక్ గానే మాట్లాడతారు, కొంచెం సీరియస్ గా అడిగే ఎపిసోడ్స్ మొత్తం సీజన్ మొత్తంలో 15 వారాల్లో ప్రాబ్లీ 2-3 వారాలే ఉంటాయి, మిగతా జనరల్ గా సాఫ్ట్ గానే డీల్ చేసేలా ఉంటారు నాగార్జున గారు. బాలకృష్ణ గారు కొంచెం అగ్రెసివ్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే మనం చూసే షోస్ చూసే బట్టి, లేకపోతే అన్స్టాపబుల్లో చూసినా, లేకపోతే నార్మల్ ఇంటర్వ్యూస్ చూసినా కొంచెం అగ్రెసివ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు తెలిసి బాలకృష్ణ గారు చేయరు, ఎందుకంటే ఆల్రెడీ అన్స్టాపబుల్ చేస్తున్నారు, సో మూవీస్ చేస్తారు, సో అందుకని ఇలాంటి షోలో ఎమ్మెల్యే సో అలాంటి టైంలో అనవసరంగా చేయరు అనుకుంటున్నా. విజయ్ దేవరకొండ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే కంపేర్ ఇద్దరు కంపేర్, ఎందుకంటే విజయ్కి కొంచెం యంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేయచ్చు, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం అడగడం కొంచెం ఏదో ఒకటి ఆపుతుంది అనమాట వాళ్ళని. సో అందుకని ఇద్దరిలో విజయ్ దేవరకొండ అయితే బెటర్గా అడుగుతారని నాకు అనిపిస్తుంది పర్సనల్గా.
బట్ ఖచ్చితంగా ఫ్రెష్గానే ఉంటుంది. నాగార్జున గారి హోస్టింగ్ మీద నచ్చిన వాళ్ళు ఒక 30-40% ఉంటే నచ్చని వాళ్ళు కూడా 30-40% మంది ఉంటారు, మిగతా వాళ్ళు న్యూట్రల్ ఉంటారు. సో అందుకని వీళ్ళ కోసం మారిస్తే మార్చొచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం పోస్టులు చూస్తే చాలా మంది ఎన్టీఆర్ హోస్టింగ్ బాగుంది, లేకపోతే నాని హోస్టింగ్ బాగుంది అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ సీజన్ మనం నాని టైంలో చూసినప్పుడు నాని హోస్టింగ్ బాగాలేదు అని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నచ్చరు జనరల్ గా. ఎన్టీఆర్ విషయంలోనే కొంచెం డిస్కషన్స్ తక్కువ జరిగినాయి, అది ఫస్ట్ సీజన్ కాబట్టి పెద్ద కాంట్రవర్సీస్ కూడా లేవు. బట్ అంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళు చేసినప్పుడు ఏమంటారంటే నాగార్జున గారు హోస్టింగ్ బాగుండేది అలా అనేవాళ్ళు ఉంటారు అన్నమాట. సో అందుకని అంటే ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు నాగార్జున గారి ప్లేస్ లో బాలకృష్ణ గారు వచ్చినారే అని అనుకుందాం, ఆయన డైరెక్ట్ గానే అడుగుతారు, లేదనంటే ఏదన్నా ముక్కుసూటిగానే మాట్లాడుతుంటారు, ఇది ఓకే. కానీ ఇక్కడ మన బిగ్ బాస్కి వచ్చేసరికి ఆ ముక్కుసూటితనం కానీ, లేదనంటే ఇంతకుముందు రియాలిటీ షో అని అంటే రియాలిటీగానే ఉన్న వాళ్ళకే జనం పట్టం కట్టే వాళ్ళు, జనానికి నచ్చేది. అవును. కానీ ఇక్కడ ఆయన మనకి సినిమాల్లో కాకుండా ఏదన్నా ఈవెంట్లో కానీ, లేదంటే జనంలోకి వచ్చినప్పుడు కానీ ఎలాగైతే రియాలిటీగా ఎలా ఉంటారో ఆ రియాలిటీని బయట పెట్టినప్పుడు అది ఆయనకి చాలా వరకు నెగిటివ్ అవుతుంది, అయ్యింది కదా. ఇక్కడ కూడా షోలో కూడా నిజంగానే ఆ రియాలిటీ బయటకు వచ్చేసింది అనుకో, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు కదా అప్పుడు. అంటే ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ అవుతుంది కదా, కాంట్రవర్సీ అయితే వ్యూస్ వస్తాయి కదా. సో బేసికల్గా అలా కూడా ఆలోచించవచ్చు కదా మేకర్స్. అంటే బాలకృష్ణ గారు చేస్తే కాంట్రవర్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకవేళ నాగార్జున గారు జాగ్రత్తగా బ్యాలెన్స్ గానే మాట్లాడతారు మాక్సిమం. అదే అంటుంటా అక్కడ ఏందనంటే నాగార్జున ఆయన ఏందనంటే ప్రతిదీ కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఒక 4 గీతలు గీసుకుని ఆ గీతల్లోనే ఉండి మాట్లాడాలి, చాలా ప్రతిదీ కూడా క్యాలిక్యులేటింగ్ అలా కనబడుతుంది అక్కడ. ఈయనైతే అలా ఉండదు కదా అనేది అనిపిస్తుంది. అవును అవును ఉండదు. బట్ షోలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తారు కదా, ఎందుకంటే హోస్ట్ కి ప్రాంప్ట్స్ వస్తాయి, అంటే మన ఇయర్ పీస్ లో ప్రాంప్ట్స్ వస్తాయి తెలుసు కదా మీకు. సో వచ్చినప్పుడు మరీ కాంట్రవర్షియల్ గా అవ్వకుండానే చూసుకుంటారు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రవర్సీ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కొంచెం ఎక్కువ మంది డైరెక్ట్ గా ఎవరన్నా తప్పు చేసినప్పుడు డైరెక్ట్ గా తిరిగితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. మన ప్రోమోలో చూసినప్పుడు కూడా ఏం కాకుండా మీరు అలా చేయకూడదు అలా చేయకూడదు అని స్లోగా అంటే వ్యూస్ రావు. సో ఆ విధంగా చూసినప్పుడు చేస్తారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ బాలకృష్ణ గారు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారి విషయంలో కూడా అదే అంతే. ఇప్పుడు అక్కడ హోస్టింగ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే అక్కడ ఒక 20 మెంబర్స్ని మైండ్ సెట్ని చదివి డెసిషన్ తీసుకుని ఒక నిర్ణయం చెప్పినప్పుడు ఒక పర్సన్కి సపోర్ట్గా మాట్లాడితే మిగిలిన 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఆపోజిట్ అయిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ డీల్ చేసుకుని అంటే లాస్ట్ సీజన్లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనేది వాస్తవము. నెక్స్ట్ సరిగా చేయలేదనేది కూడా మనకు కూడా చాలాసార్లు అనిపించింది. మొత్తం మీరు అంటే ఓన్లీ లాస్ట్ సీజనే కాకుండా మీరు 3rd సీజన్ నుంచి చూసుకుంటూ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? అంటే మనం అంత జడ్జ్ చేసే అంత కేపబిలిటీ లేదు. బట్ నా యాజ్ అ వ్యూవర్ చెప్తున్నాను, యాజ్ అ వ్యూవర్ 1 to 10లో నేను నాగార్జున గారికి 6 to 7 పాయింట్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఒకటే విషయం కొంచెం అంతగా నచ్చింది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అడగకపోవడం. ఏదో ఒక ఎపిసోడ్లో సడన్ గా స్ట్రాంగ్ అడుగుతారు, హోప్స్ పెంచుతారు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మళ్ళీ డైల్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఆ విషయంలో కొంచెం నాకు 6.7 పాయింట్స్ వస్తాయి. నా ఎన్టీఆర్ అయితే 8-9 పాయింట్స్ ఇస్తే నాకు 6-7 పాయింట్స్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మనం ర్యాంకింగ్ ఇవ్వాలనుకుంటే ఆయన అడగగలరు, ఎందుకంటే ఆయనకి స్టేచర్ ఉంది. ఆయన అడిగితే ఎవరు నెగిటివ్గా తీసుకోరు, ఎందుకంటే ఆయన అంత పాపులర్ యాక్టర్, చాలా ఫ్యాన్ బేస్ ఉంది. నాని ప్రాబ్లం ఏమైందంటే అప్పుడు నాని అప్కమింగ్ యాక్టర్ ఆ టైంలో. సో ఆ టైంలో సోషల్ మీడియా ఆర్మీస్ పడిపోయినాయి నాని మీద, బాగా నెగిటివ్ చేసేసినాయి. నాగార్జున గారి మీద అంత నెగిటివ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆయనకు కూడా ఇమేజ్ ఉంది, ఆయనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో కొంచెం కష్టం. ప్లస్ మీరు అన్నట్టు మిగతా 19 ఉందే కాదు, బయట ఉన్న సోషల్ మీడియా ఆర్మీలు ఉన్నాయి కదా, సో వాటిని డీల్ చేయడం కష్టం అవుతుంది. సరే, హోస్టింగ్ సంగతి పక్కన పెడితే కంటెస్టెంట్స్ గా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. నెక్స్ట్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్ చూస్తే మనకి ఆ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సగానికి సగం మంది వాళ్ళే వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ షో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ అందులో నుంచి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉండొచ్చు? నెక్స్ట్ మీకు తెలిసిన పరిధిలో మీ కంటెస్టెంట్లుగా వచ్చి, అంటే లాస్ట్ కూడా కొంతమంది పేర్లు వినిపించి లాస్ట్ మినిట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, నిఖిల్ కానీ బంచిక్ బాబులు కానీ, వీళ్ళంతా. ఈ సీజన్ లో ఎవరి పేర్లు వినపడుతున్నాయి కంటెస్టెంట్లుగా? కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ నుంచి ఖచ్చితంగా 2-3 వస్తారు. ఎవరు వస్తారు అనేది
కొంచెం ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత కొంచెం కాంట్రవర్సీస్ అవన్నీ వస్తున్నాయి, అవన్నీ చూసి పిలుస్తారు. ఇప్పటిదాకా నాకు తెలిసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, బట్ నాకు తెలిసి ఇమాన్యుయల్ మన జబర్దస్త్ ఇమాన్యుయల్ గారిని అడిగారు, అలా ఇద్దరు ముగ్గురు అడిగినట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఎవరిది ఇంటర్వ్యూస్ సైన్ అక్కడ దాకా వెళ్ళలేదు. సో ఇంకా నాకు తెలిసి బంచెక్ బబ్లు లాస్ట్ టైం కూడా అడిగారు, ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది, సో ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డాన్సర్, ఇన్స్టాగ్రామ్ డాన్సర్ శ్వేతా నాయుడు కూడా ఒక నేమ్ వచ్చింది బయటికి, నిఖిల్ పేరు కూడా వినిపించింది. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఎంత అంటే ఈ సీజన్ కూడా పాత కంటెస్టెంట్లు తీసుకొచ్చే అవకాశం అని టాక్ ఉంది. ఒక నలుగురిని పిలిచి ఒక కొత్తగా ఫార్మాట్ క్రియేట్ చేద్దామని, బట్ ఎంతవరకు అవుతుందో తెలియదు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ కొంచెం మారింది, అంటే మొత్తం అంటే మేనేజ్మెంట్ కానీ, మేనేజ్మెంట్లో అందరూ కాదు, కొంతమంది మారి, కొంచెం స్టాఫ్ కూడా మారారు, కొత్త ఐడియాస్తో వస్తాం అనుకున్నారు. లాస్ట్ టైం అలా కొత్త ఐడియాతో వచ్చారు. లాస్ట్ టైం కొత్త ఐడియాతో వచ్చిన ఫస్ట్ హాఫ్ అంతా అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా చాలా డల్ ఉంది సీజన్. ఫస్ట్ లో చూడకుండా తర్వాత చూసే కంటెస్టెంట్స్ ఎప్పుడైనా తక్కువ ఉంటారు ఆడియన్స్ కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మధ్యలో స్టార్ట్ చేయడం వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో అందుకని ఇంట్రెస్ట్ పోయింది చాలా మందికి. బట్ ఈ సీజన్లో అలా కాకుండా ఫస్ట్లోనే కొంచెం ఇంట్రెస్టింగ్ పార్టిసిపేషన్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. చూద్దాం ఎలా అవుతుంది. ఖచ్చితంగా తీసుకొస్తారు, ఎందుకంటే లాస్ట్ సీజన్ ఫ్లాప్ అంత హిట్ అవ్వలే కాబట్టి ఈ సీజన్ ఖచ్చితంగా పెద్ద హిట్ చేయాలని చెప్పి మంచి కంటెస్టెంట్స్ వస్తారు. ఈవెన్ మన తన పేరేంటి వర్షిని కూడా పేరు కూడా వినిపించింది లాస్ట్ మినిట్ లో రాలేదు. సో ఆ పేర్లన్నీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సోషల్ మీడియా మొత్తం ఒక నెల రోజులుగా షేక్ అవుతున్న న్యూస్ చిట్టి పికెల్స్. ఆ చిట్టి పికెల్స్ రమ్య కూడా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అని అంటే నాకు తెలిసి రాదా అంటే అది వ్యూస్ కోసం చాలా మంది వీడియోస్ చేశారు వస్తుందని, బట్ ఒకవేళ నిజంగానే అంత ఫీల్ అయ్యి ఆ సిచ్యువేషన్ లో ఉండి ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు ఎవరో హాస్పిటల్లో కూడా ఉన్నట్టు బయటకు అది ఫేక్ రిజల్ట్ తెలియదు, బట్ అంత వచ్చినప్పుడు నాకు తెలిసి రాగడం కూడా వస్తే చాలా నెగిటివిటీ వస్తారు. అంటే నెగిటివ్ తో వచ్చినా కూడా ఇక్కడ బిగ్ బాస్ కావాల్సింది అదే కదా, అంటే పల్లవి ప్రశాంత్ లాగా అవ్వచ్చు. నాకు పర్సనల్ గా రారేమో, ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కొంచెం అంటే ఏం జరిగింది అనేది పక్కన పెడితే వాళ్ళు కూడా కొంచెం ఏదో ఒక పాపులారిటీ కోరుకుంటున్న వాళ్ళలో ఉన్నారు కాబట్టి ట్రెండింగ్ ఒక 1-2 months కంటిన్యూ అయితే అని వస్తారేమో, బట్ నాకు తెలిసి ఇంకా స్లోగా తగ్గిపోయింది కదా. విషయం ఏంటంటే వీళ్ళైతే మాత్రం ఇలా ఈ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని అయితే పిలవడం అయితే అనుకోవచ్చు కదా. పిలుస్తారు జనరల్ గా పిలుస్తారు, బట్ నేను వాళ్ళ సైడ్ నుంచి చెప్తున్నా, వాళ్ళు రారేమో అనుకుంటున్నాను. వచ్చి అనవసరంగా. అయితే మనకి ఫస్ట్ సీజన్ నుంచి కనుక మనం చూస్తుంటే ఫస్ట్ సీజన్ ఒక బిగ్ బాస్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ ఉన్న షో, నెక్స్ట్ సెలబ్రిటీ షో అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఫస్ట్ సీజన్ తెలుగులో చూస్తే కనుక మొత్తం ధనరాజ్ దగ్గర నుంచి మనకి మొత్తం కంటెస్టెంట్లు అందరినీ చూసుకుంటే సంపూర్ణేష్ బాబు అందరూ కూడా మనం తెలిసిన పర్సన్స్, సినిమాల్లో చూసిన వాళ్ళు, వీళ్ళంతా ఒక సెలబ్రిటీ షో అంటే ఎలా ఉంటుందో అది కనపడింది. రాను ఏమైతుంది అని అంటే ఈ మెయిన్ ఈ సినిమా వాళ్ళని, సెలబ్రిటీలని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలం ఈ సోషల్ మీడియాలోని, యూట్యూబ్లోని వీళ్ళని సెలబ్రిటీ కాని వాళ్ళని తీసుకొచ్చి సెలబ్రిటీలు చేస్తున్నారు. అది ఒక రకంగా మంచి పరిణామమే, కానీ అది రాను అంటే మనకి ఈ సీజన్కి వచ్చినప్పటికి ఎలాగైందనంటే ఉప్పల బాలు లేదా గుబ్బటి వచ్చి వీళ్ళు కూడా రావచ్చు అనేది అలాగే అయిపోయింది. సో మరీ అంటే అలా అవటం వల్ల కొంచెం ఆ క్రెడిబిలిటీ అనేది తగ్గుతుంది, మరీ నాసిరకంగా మారుతుంది అనేది ఆ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా? ఏకీవించడం, ఎందుకంటే బిగ్ బాస్ సెలబ్రిటీస్ ని క్రియేట్ చేసే షో. సెలబ్రిటీస్ ఆడితే వాళ్ళకి వచ్చేదేమి ఉండదు కదా. ఇప్పుడు మనం మన ఫస్ట్ సీజన్ లో అలా చేయాల్సి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ సీజన్ లో ఎవరికి తెలియదు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఉంటేనే చూడగలరు. సో అలాంటి వాళ్ళు రావడం వల్లే మనం బిగ్ బాస్ చూసాం, తెలుగు ఆడియన్స్ చూసారు. సీజన్ 1 కన్నా సీజన్ 2 కూడా చాలా మంది, ఇప్పుడు గీతా మాధురి వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు అప్పటికి పర్మనెంట్ ప్లేసెస్. సో వాళ్ళందరూ రావడం వల్ల మన ఆడియన్స్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే 4-5 members మంచి స్ట్రాంగ్ పల్స్ ఉన్న వాళ్ళు వస్తారు, కానీ మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వాలనుకునే వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళదే కదా ఈ షో అంతా. ఆల్రెడీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేసేది ఏముండదు, వాళ్ళు ఇంకా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఏం టైం లేదు, ఏముండవు కదా. సో అందుకని బయట నుంచి ఎవరు ఎక్కువ తెలియని వాళ్ళు వచ్చి ఆడియన్స్ ఎవరైతే ఇంప్రెస్ అవుతారో వాళ్ళు షో గెలవాలి. సో అదే నాకు కూడా అలాగే నచ్చుతుంది. బట్ ఆడియన్స్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉండాలి. వాళ్ళు బోరింగ్ పీపుల్ వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ కౌశల్ ఎవరికి తెలియదు బిగ్ బాస్ 2 ముందు, అంటే అట్లీస్ట్ నాకైతే తెలియదు. బట్ అంటే ఫీల్ అయిపోతారు అంటే ఆ టైంలో తెలియదు కదా. బట్ షో టైంలో చాలా పెద్ద రెవల్యూషన్ వచ్చింది కదా, అంటే అందరికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయేసరికి ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. అలాగే మనం పల్లవి ప్రశాంత్ ఆ వీడియోస్ చేసే ముందు దాకా ఎవరికి తెలియదు. అలాగే ప్రతి సీజన్ లో కూడా ఒక 4-5
మంచి ఆపర్చునిటీ. టేస్టీ తేజ కూడా చాలా అంటే యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, కానీ నాకు పర్సనల్గా తెలియదు. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇది. సో అందుకని ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అనిపిస్తుంది నాకు. కొంతమంది లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఫేమ్ లేని వాళ్ళు ఉండి వాళ్ళకి ఫేమ్ ఆపర్చునిటీ వస్తేనే బెటర్, కానీ వాళ్ళు ఫేమ్ని పాడు చేసుకోకూడదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి బెట్టింగ్ ప్రమోషన్లు బయటకు వచ్చి అన్ని చేసుకోవడం వల్ల ఆ టైంలో వచ్చిన క్రేజ్ అంతా విత్ ఇన్ 1-2 seasons లో పోతుంది చాలా మందికి. అదే కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు అంటే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకుని సెలబ్రిటీ కాని వాళ్ళని సెలబ్రిటీలు చేయటం అనేది మంచి పరిణామం, వాళ్ళకు కూడా కొంచెం లైఫ్ వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఆల్రెడీ సినిమాల్లోని కూడా నటించి వాళ్ళకి ఏమి ఇప్పుడు అవకాశాలు లేకుండా మనం చూడంగానే వీళ్ళు ఈమె పలానా యాక్టరు పలానా దాంట్లో నటించింది లేదనంటే చాలా మనకి పర్సన్స్ తెలుస్తుంటుంది, అయ్యో వీళ్ళు రావట్లేదు, అలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అనేది కూడా ఉన్నది కదా. అవును, అది కరెక్ట్. అలాంటి వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ లో అన్షు అనే ఒక హీరోయిన్ పేరు కూడా వచ్చింది, రావచ్చు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్లాట్ఫామ్, ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు మంచి హీరోస్ ఉండి తగ్గిపోయి తర్వాత వచ్చిన వాళ్ళు. అలా మనకి వరుణ్ సందేశ్ వాళ్ళు వచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్. అంటే లాస్ట్ సీజన్ లో కూడా వడ్డే నవీన్ వస్తారని, వేణు వస్తారని, అంటే వాళ్ళ పేర్లు చూడగానే, ఎందుకంటే ఒక్క రేంజ్ కి వెళ్ళిపోయిన హీరోల్ని మనం వచ్చిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంది, వాళ్ళు పర్సనే కనిపించకుండా పోయినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మనకు చూపిస్తుందంటే ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఆ పాయింట్ 100% అగ్రీ అవుతున్నాను. అలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకి కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్లాట్ఫామ్ లాగా వస్తుంది కదా వాళ్ళకి. సో అది కరెక్ట్, 100% బెనిఫిషియల్. అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా నాకు అదే ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫేమ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, నేను మూవీ స్టార్స్ అయిపోయాం అలా. సో అది కొంచెం చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అదే కదా. ఇప్పుడు వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు, కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలా మందికి అంటే ఎక్కువ మన హోప్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అవకాశాలు లేకుండా, అంటే బిగ్ బాస్ తోటే క్వశ్చన్ మార్క్ గా ఆగిపోయిన వాళ్ళు, ఈవెన్ విన్నర్స్ లిస్ట్ మొదటి నుంచి చూసుకున్నా కూడా వాళ్ళు బిగ్ బాస్ కంటే ముందే ఉన్న బాగా వెళ్ళిన వాళ్ళు కూడా తర్వాత ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలోని కూడా మనకి క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మనం హోస్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ సీజన్లో నాగార్జున హోస్టింగ్కి సంబంధించి చాలా విమర్శలు అయితే వచ్చినాయి, కనిపించినాయి మనకి. కొన్ని నచ్చారు, కొంతమందికి నచ్చలేదు. అది అయితే రీసెంట్గా లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ సోనియా ఆకులు మాట్లాడుతూ నాగార్జున హోస్టింగ్ని అంత డైరెక్ట్గానే వేస్ట్ అన్నట్టుగానే మాట్లాడారు. ఒకవేళ ఆయన హోస్ట్ కాకుండా ఉంటే గనక నేను మళ్ళీ బిగ్ బాస్కి వస్తానని చెప్పేసి అని డైరెక్ట్గానే అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగా నాగార్జున హోస్టింగ్ బాగాలేకపోయినా కూడా ప్రత్యేకించి ఇలాగ పబ్లిక్గా కామెంట్ చేసిన సందర్భాలు అయితే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేం. ఇప్పుడు మన పాత కంటెస్టెంట్లను అడిగినా కూడా డైరెక్ట్గా ఇలాగ అన్న కామెంట్లు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటారు? అంటే అది నా ఒపీనియన్లో సోనియా అలా అనకుండా ఉండాల్సింది. అది రైట్ స్టేట్మెంట్ కాదు. ఒకవేళ, ఎందుకంటే తనకు కూడా సోనియా చాలా తక్కువ మంది తెలుసు కదా బిగ్ బాస్ రాకముందు. మీకు ఐడియా ఉంది? నాకైతే ఐడియా లేదు. అంటే రామ్ గోహల్ వర్మ వీడియోలో ఒకసారి వచ్చిందని ఐడియా ఉంది, తెలియదు. తనకి ఉన్న 3-4 weeks ఉన్నా కూడా తనకి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. అంటే తన రీఎంట్రీ కూడా వచ్చే ఛాన్స్ వచ్చేంత వచ్చింది పాపులారిటీ. అసలు ఆమె రీఎంట్రీ వాళ్ళని వచ్చి ఆ ఎలిమినేషన్ చేసే ఎపిసోడ్ అసలు అవును కరెక్ట్, అంత పాపులర్, అంత హిట్ వచ్చింది, తనకి ఫేమ్ వచ్చింది. సో బిగ్ బాస్ లో కొంతమందిని వాళ్ళు నెగిటివ్ చేస్తారు, కొంతమంది పాజిటివ్ చేస్తారు, అప్పుడే షో రన్ అవుతుంది. అది మేకర్స్ ఇస్తారు, నాగార్జున చేతిలో ఏముండదు. అది బెస్ట్ బిగ్ బాస్ మేకర్స్ వాళ్ళు ఓకే 10 నుంచి నెగిటివ్ కంటెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెగిటివ్ కంటెంట్ తీసుకొద్దాం, వీకెండ్ ఎపిసోడ్ లో కూడా పొగుడితేనే వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తారు, లేకపోతే వాళ్ళు మారిపోతారు. సో వాళ్ళ క్లారిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదంతా మన హ్యూమన్ సైకాలజీ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. వాళ్ళు సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఒక వీళ్ళని నెగిటివ్ చేయాలి, వీళ్ళని పాజిటివ్గా చూపించాలి. ఇదంతా వాళ్ళు ఆడే గేమ్. అది నాగార్జున గారికి కూడా చెప్తారు, ఓకే మీరు వీళ్ళని పాజిటివ్గా చెప్పండి, వీళ్ళని నెగిటివ్గా చెప్పండి, వీళ్ళని ఎక్కువ నెగిటివ్ చేయొద్దు, వీళ్ళని ఎక్కువ పాజిటివ్ చేయొద్దు అని హింట్స్ అయితే ఇస్తారు. సో దాని ప్రకారమే, ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాం. నాగార్జున గారి ప్లేస్లో విజయ్ దేవరకొండ కానీ బాలకృష్ణ గారు వచ్చినా కూడా అదే చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చెప్పమన్నా కూడా అక్కడ మీరు ఏదో మామూలుగా చిన్న స్థాయి వ్యక్తి ఉండి ఆయన బ్యాట్ చేయండి ఇవన్నీ చేసేస్తే పర్వాలేదు. కానీ అక్కడ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ ముందు వెనక తెలుసుకోకుండా ఈమె అనేది కూడా అదే, వాళ్ళు అన్నంత మాత్రం వాళ్ళు టాక్ బ్యాక్లు ఏది చెప్తే అదే చెప్పేవారు, అందుకే నేను ఆయన హోస్టింగ్ చేస్తే వెళ్ళను అనేది కూడా అంటారు. డైరెక్టర్ చెప్పినట్టు యాక్టర్స్ వినాలి కదా.
అంటే ఇది రియాలిటీ షో కదా అందుకని. అంటే వాళ్ళు నాగార్జున గారు చెయ్యింది ఏం మాట్లాడరు, అంటే వాళ్ళు చేసిందే ఇప్పుడు 10 మంది 10 తప్పులు చేస్తారు, దాంట్లో 3 తప్పుల్ని హైలైట్ చేస్తారు, 3 తప్పుల్ని లైట్ గా వదిలేస్తారు, మిగతా 3 వార్నింగ్ ఇచ్చి ఓకే మీరు ఇలా చేయొద్దు ఇలా చేస్తే బెటర్ అని చెప్తారు. ఎందుకు ఈ 3 వాళ్ళ వార్నింగ్ ఇస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, వాళ్ళ 3 మీద నెగిటివ్ అవ్వాలని ఏం కాదు, వాళ్ళ 3 మీద ఏం కోపం ఉండదు వాళ్ళకి, బట్ వీళ్ళ 3 బిహేవియర్ బట్టి ఓకే వీళ్ళ 3 నెగిటివ్ చేస్తే వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ అవుతారు. సోహెల్ ఉన్నాడు, సోహెల్ ని కోపం తగ్గించుకొని సీరియస్ గా వార్నింగ్ ఇస్తే మొత్తం బిహేవియర్ మార్చేసుకొని పాపులర్ అయిపోయాడు. సో అలా కొంతమంది వాళ్ళ బిహేవియర్ ని ఎలా వీళ్ళని ఎలా చేస్తే ఎక్కువ కంటెంట్ వస్తుంది మనకి, ఇలా ఏమి అనకపోతే కంటెంట్, కొంతమందిని తిడితే వాళ్ళు మొత్తం ఇంకా మానేస్తారు మాట్లాడటం, అలాంటి వాళ్ళని అనకుండా ఉంటారు. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి హింసిస్తారు అన్నమాట. అంతేగాని వాళ్ళు రాంగ్ చేసినా రైట్ అని చెప్పరు, రైట్ రాంగ్ అని చెప్పరు, బట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ తగ్గుతూ ఉంటాయి. చివరిగా బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన ఆదిరెడ్డి బిగ్ బాస్ కి వెళ్ళారు, తర్వాత గీతురాయలు రివ్యూలు చెప్పి బిగ్ బాస్ కి వెళ్ళారు, మీకు ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? నాకు రాదు అయినా నేను వెళ్ళను, ఎందుకంటే నాకు ఐ మీన్ హై పేయింగ్ జాబ్ ఉంది నాకు, సో నేను ఒక డైరెక్టర్ ఐటీ కంపెనీలో, సో దాన్ని వదిలేసి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది నా కెరియర్ ఫైనల్ గా. అండ్ లాస్ట్ సీజన్ కూడా ఎక్కువ బిగ్ బాస్ వీడియోస్ చేయలేకపోయాను, నేను ట్రావెల్ చేస్తా ఉన్నా కాబట్టి. నాకు బిగ్ బాస్ అని చాలా ఇష్టం, ఎందుకంటే నాకు హ్యూమన్ సైకాలజీ ఇష్టం, సో ఎవరు ఎలాంటి టైంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకోవడం ఇష్టం, సో అందుకని నాకు ఇంట్రెస్ట్తో చేస్తా, కానీ అంత అయినా నన్ను పిలవరు ఫస్ట్లీ, పిలిచినా కూడా ఓకే. నెక్స్ట్ ఈ సీజన్ కూడా మీ రివ్యూలు అయితే ఉంటాయి కదా, చాలా మంది లీక్స్ కోసం వీడ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే ఆ టైంలో ఒకవేళ నేను మోస్ట్లీ చేస్తాను, బట్ రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తానా లేదా అనేది ఆ టైంలో నాకు వర్క్ లోడ్ బట్టి డిసైడ్ అవుతుంది, బట్ మెజారిటీగా అట్లీస్ట్ వీక్లీ 2-3 వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవి బిగ్ బాస్ రివ్యూవర్ ఫనీతో బిగ్ బాస్ ముచ్చట్లు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.